BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రావణ మాసం కదా, మహాలక్ష్మిని కొలుస్తాము మనము ఈ మాసం అంతా కూడా. ఎలాంటి ఆలయాలను దర్శించుకోవాలండి? అమ్మవారి మహాలక్ష్మి లక్ష్మీదేవి ఆలయాలను దర్శించుకుంటే కాస్త ఒకలాంటి అనుభూతి కలుగుతుంది కదా. మనకి ఏమన్నా మనం చెప్పుకోదగ్గ ఆలయాలు? ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆలయాలు మనకు తక్కువే ఉన్నాయి. అవునండి, తక్కువ. మనకి ఎట్లా కనబడతాయి? ఎందుకనో మరి ఉన్నాయి, కానీ చాలా తక్కువ. అయ్యవారు బాగా కనిపిస్తారు. అయ్యవారు ఉండి అయ్యవారితో పాటు అమ్మవారికి తయారుల సన్నిధి విడిగా, అక్కడ లక్ష్మీదేవి ప్రత్యేకంగా ఉన్న దేవాలయాలు అట్లా కనపడతాయి జయ. అయ్యవారితో పాటు కానీ ఓన్లీ అమ్మే లక్ష్మీదేవి అది ముఖ్యంగా అలా తక్కువ కదా. తక్కువ ఉన్నాయి. మనకు అట్లా ప్రత్యేకంగా కనపడేది కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారు. చాలా ప్రత్యేకంగా కేవలం అమ్మవారు మాత్రమే. అక్కడి నుంచి వెల్లూరులో ఉన్న స్వర్ణ దేవాలయం లక్ష్మీనారాయణి అవును అమ్మవారు. తర్వాత అష్టలక్ష్మి దేవాలయాలు ఉన్నాయి జయ. మనకి ఇప్పుడు వనస్థలపురం దగ్గర మనకి హైదరాబాద్లో ఒక అష్టలక్ష్మి దేవాలయం ఉంది. చార్మినార్లో భాగ్యలక్ష్మి దేవాలయం ఉంది. తర్వాత బేగంపేట ఫ్లైఓవర్ కిందకి దిగుతుంటే లెఫ్ట్లో కూడా ఒక లక్ష్మీ అమ్మవారి దేవాలయమే చేయాలి. అమ్మవారి దేవాలయం కనపడుతుంది హైదరాబాద్లో. మనకి అక్కడక్కడ మనం చూసిన వారాహి క్షేత్రాలు అవి చూస్తూ కనిపిస్తాం కదా. తమిళనాడులో కూడా కొన్ని చోట్ల అమ్మవారు మనకి ఎలా కనపడుతుంది? సాధారణంగా శక్తి స్వరూపిణిగా ఉన్న దేవాలయాలు విస్తారంగా కనిపిస్తాయి కదా. ఇప్పుడు మనకు హైదరాబాద్లో అష్టలక్ష్మి దేవాలయం ఉన్నట్టే చెన్నైలో కూడా సముద్ర తీరంలో ఒక అష్టలక్ష్మి దేవాలయం, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అష్టలక్ష్మి బీచ్ పేరే అది. అట్లా మనకి ఇంకా సౌత్ ఇండియాలో కూడా అక్కడక్కడ ఉండుండొచ్చు. ప్రముఖంగా మనకి ఇది కేవలం అమ్మకే అని పెట్టబడిన దేవాలయాలు ప్రధానంగా చెప్పుకోవాల్సిందైతే కొల్లూరులో అమ్మవారి దేవాలయం కూడా, మూకాంబిక కూడా మనకి అమ్మవారు ఒకతే కనపడుతుంది, కానీ లక్ష్మీ స్వరూపం కాదు. అవును కాదు కదా. ఇక్కడ మాత్రం కొల్హాపూర్లో మాత్రం మహాలక్ష్మి కొలువై ఉంటుంది. వాళ్ళు అక్కడ అంబాబాయి అంటారు అమ్మవారిని. మనం మా కొల్హాపురి మహాలక్ష్మి అని చెప్తాం కదా. అంబ అంటే అమ్మ, అంబాబాయి, అంబా అని పిలుచుకుంటారు అక్కడ వాళ్ళు. ఇదే అంబాజీ పేరు మనకి మళ్ళీ అహ్మదాబాద్లో కూడా కనపడుతుంది. గుజరాత్లో కూడా అంబాజీ అని ఒక టెంపుల్, లక్ష్మీదేవే ఆవిడ కూడా. ఏనుగు మీద కూర్చుని దర్శనమిస్తుంది అమ్మవారు. అక్కడ నేను వెళ్ళి చూశాను, నేను అక్కడ బాగుంటుంది, చక్కటి స్వరూపంలో కనిపిస్తుంది. వాహనం ఏనుగు గజవాహనం కనపడుతూ ఉంటుంది లోపలే. మూలవరలే మూలమూర్తే ఏనుగు మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది. విశేషమైన దేవాలయాలు. ఎవరికి ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు. మనకి కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి ఇవాళ రేపు కొన్ని టీవీలు వాళ్ళు చక్కగా భక్తి టీవీ లాంటి చోట, తర్వాత ఇంకా కొన్ని ఇలా సివిఆర్ అలాంటి ఛానల్స్లో మనకు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే లైవ్ ఇచ్చేస్తారు మార్నింగ్ అభిషేకం, శుక్రవారం అభిషేకం లైవ్ చూస్తాం కదా. స్వరూపము చక్కగా వస్త్రధారణ చేయించటము, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా పసుపుతోటి అలంకరణ బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా కొత్తగా అనిపించింది. నేను అమ్మవారివి చాలా చూసాను, నేను వెళ్ళలేదు కానీ చాలా వీడియోస్ లో వాటిలో చూసా. ఆ చీర కట్టు కూడా మరాఠీ కట్టు. ఎందుకంటే ఇప్పుడు కొల్హాపూర్లో మహారాష్ట్ర కథ, మహారాష్ట్రలో ఉంది కొల్హాపూర్. అవును. ఇది మనకి ఈ కథను ఎట్లా చెప్తారంటే, మనకు సహజంగా తెలిసింది శక్తిపీఠాలు, మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో కొల్హాపురి మహాలక్ష్మి అని ప్రత్యేకంగా నామధేయం కనపడుతుంది. సతీదేవే ఇక్కడ లక్ష్మీదేవిగా స్వరూపం చెందిందని మనమేం చెప్పుకుంటాం మనకున్న అష్టాదశ శక్తిపీఠాల లెక్కలో. అయితే దీనికి పూర్వగాథ మన వాళ్ళు ఏం చెప్తారంటే, వెంకటేశ్వర స్వామి వారి ఆగమనానికి ముందు విష్ణుమూర్తిని భృగు మహర్షి అవమానించాక అమ్మ వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. పాలకడల నుంచి వెళ్ళిపోయి ఆయన వదిలిపెట్టేసింది, వైకుంఠంలో వదిలిపెట్టి భూలోకంలో కరవీరపురంలో ఉన్నది. ఆ కరవీరపురమే ఈ కొల్హాపూర్. అమ్మవారు అక్కడ తపస్సు చేసుకుందని, ఆమె అట్లా నిరామయంగా ఒక సరస్తీరంలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమె పైన గోపురం లేదని దేవతలే ఆమెకి గోపురాన్ని నిర్మించారని కథ. ఇది ఒకటి చెప్తారు. రెండోది, అగస్త్య మహాముని ప్రతి ఏటా కాశీకి వెళ్ళి దర్శనం చేసుకునేవారట. అక్కడ ప్రాంతంలో చెప్పబడే కథ అన్నమాట ఇది. మనకు అగస్త్యుడి కథ ఎట్లా తెలుసు? ఆయన వింధ్య పర్వతాలని అణచడం కోసం ఆయన దక్షిణాపథానికి వచ్చేసి మళ్ళీ కాశీకి వెళ్ళలేదని కథ వింటాం మనం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు ఏం చెప్తారంటే, మహారాష్ట్రియన్స్ చెప్పుకునే కథ, ఏటా నేను కాశీకి రాలేకపోతాను, కాశీతో సమానమైన క్షేత్రం ఏదైనా ఉంటే చెప్పు అని పరమేశ్వరుని అగస్త్య మహాముని ప్రార్థిస్తే, కరవీరపురం కాశీతో సమానమైన క్షేత్రమని,
అక్కడ అమ్మ కొలువై ఉంటుందని, అక్కడ ఆమెను చూసినా కూడా నన్ను చూసినట్టేనని విశ్వనాథుడే పరమేశ్వరుడే సెలవిచ్చాడని అక్కడ ఐతిహ్యం చెప్తారు. ప్రళయకాలంలోనట మొత్తం అంతా జలప్రళయం వచ్చేస్తుంది కదా మనకి, కొన్ని యుగాలు గడిచాక. అదే కదా చెప్పుకుంటాం మనం, యుగాంతం జరిగిపోయాక, ఇలాంటివి కొన్ని యుగాలు గడిచిపోయాక ప్రళయం వచ్చేసి మొత్తం అంతా జలం అయిపోతుంది, మళ్ళీ జీవం పుడుతుంది. ప్రళయంలో వచ్చినప్పుడు పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని గుచ్చి కాశీనగరాన్ని పైకి లాగట్టు. అయితే అమ్మవారు తన కుడి చేతితోటి ఈ కరవీరపురాన్ని పైకి లాగింది, ఈ ప్రాంతాన్ని. కరము అంటే చెయ్యి సంస్కృతంలో, కరవీరం అమ్మవారి చేతి యొక్క శక్తితోటి పైకి లేచొచ్చింది కాబట్టి కరవీరపురం అని పేరు వచ్చిందని, దానికే రకరకాల పేర్లు, చివరికి కొల్హాపూర్ అయిందని చెప్తారు. అదే కరవీరపురం. కాశీ తర్వాత అంత ఏమంటారు ప్రాశస్త్యం, స్థల వైదుష్యం కలిగింది, ప్రాశస్త్యం కలిగింది, ప్రాముఖ్యత పవిత్రత కలిగినది ఈ క్షేత్రంగా చెప్పబడుతుంది. అమ్మవారి చిన్న స్వరూపంలో కనిపిస్తారు. ఇక్కడ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, మనం సూర్య దేవాలయాల్లో సూర్యకిరణాలు పడే లాంటివి ఏర్పాట్లు చూస్తాం, కన్స్ట్రక్షన్లోనే ఆర్కిటెక్చరల్ దీంట్లోనే అలాంటిది ఉంది కదా. ఇంచుమించు 7-8 శతాబ్దాల మధ్యలో కట్టబడిన ఈ దేవాలయంలో కూడా అమ్మవారి మీద డైరెక్ట్గా సూర్యకాంతి పడేలాగా ఉంటుంది. అమ్మ పశ్చిమ దిక్కుకి తిరిగి ఉంటుంది. అక్కడ మామూలుగా తూర్పు వైపు ఉండేలాగా కనిపిస్తారు కదా, ఇక్కడ మాత్రం అమ్మవారి పశ్చిమాభిముఖంగా ఉంటుంది. పశ్చిమం వైపు ఒక కిటికీ ఉంటుందట. అందులో నుంచి వెలుగు వచ్చి పడుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, నవంబరు నెలల్లో ఇక డైరెక్ట్గా అమ్మవారి మీద పడతాయి. ఒక నెలలో పాదాల మీద, ఒక నెలలో ఛాతీ మీద, ఒక నెలలో ముఖం మీద, అట్లా సూర్యకిరణాలు పడేలాంటి ఏర్పాటు చేశారు. కొంచెం నిలబడి ఇట్లా మునివేళ్ల మీద నిలబడినట్టుగా కనిపిస్తుంది అమ్మవారు. చిన్న ప్రతిమ విశేషమే. చక్కగా వస్త్రం బాగా మరాఠీ పద్ధతిలో చుట్టేస్తారు, బాగా కడతారు. అది కూడా చూపిస్తున్నారు ఇప్పుడు. మంచి అద్భుతమైన అలంకారం చేస్తారు. ఈమెను ఆశ్రయించిన వాళ్ళకి దరిద్ర బాధలు తీరుతాయి అని చెప్తారు. సతీదేవి శరీరం అన్ని భాగాలు పడ్డాయి కదా, ఈ కొల్హాపూర్లో ఆమె త్రినేత్రం 3 కళ్ళు పడ్డాయని, కళ్ళు ఈ ప్రాంతం, నేత్రాలు అమ్మవారి నేత్రాలు ఇక్కడ పడ్డాయంటారు. త్రినేత్రం ఒకటేనన్న వాదు ఉంది, త్రినేత్రాలు 3 నేత్రాలు ఇక్కడే పడ్డాయన్న వాదన కూడా ఉంది. అమ్మవారి నేత్రాలు పడిన భాగం ఇది. ఇక్కడున్న అమ్మవారిని చూస్తే చాలా విశేషంగా ఉంటుంది. వీళ్ళకి ఈ కిరణాలు పడతాయి కదా, అప్పుడు ప్రత్యేకమైన ఉత్సవాలు, సూర్యకిరణాలు పడే రోజుల్లో ఉత్సవాలు బాగా చేస్తారు విశేషంగా. ప్రతి శుక్రవారము పౌర్ణమి నాడు అమ్మవారిని బయట ఊరేగిస్తారు. ఊరేగింపుకు వస్తారు. విశేషమైన దేవాలయాల్లో కొల్హాపూర్ కూడా ఒకటి. మనం లక్ష్మీ దేవాలయాన్ని దర్శించాలి, దరిద్రాన్ని పోగొట్టుకోవాలి, జన్మాంతరంలో మనం అనుభవించిన కష్టాలని, రేపు రాబోయే ఇబ్బందుల్ని మనం అధిగమించాలంటే చేయవలసిన క్షేత్ర దర్శనాల్లో ఈ కొల్హాపూర్ కూడా ఒకటి. దేవాలయం కొంచెం మరాఠా విధానంలో కనపడుతుంది. మనం సౌత్ ఇండియాలో చూసేలాంటి పద్ధతి కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. నిలబడి చక్కగా తాపీగా దర్శనం చేసుకోవచ్చు, విశేషంగా కనిపిస్తుంది. ఇక్కడ అయ్యవారు కూడా ఆవిడతో పాటు కొలువై ఉంటాడని, ఎందుకంటే లక్ష్మీదేవి అనగానే ఆవిడకి ప్రత్యేకమైన పేరుంది, నిత్యానపాయిని అమ్మవారు. భర్తను వదిలిపెట్టి ఉండదు. ఆవిడ లక్ష్మీ స్వరూపంలో ఉందంటే ఆయన అక్కడే ఉంటాడు ఖచ్చితంగా. అయ్యవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా దేవాలయంలో విఠలుడు, రుకమ్మ, ఇట్లా పరమేశ్వరుడు, ఆమె కిరీటము, అవన్నీ విశేషంగా ఉంటాయి. ఈ దేవాలయాల్లో ఉన్న విగ్రహాల పరీక్షకులు వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ కొలువై ఉన్న లక్ష్మీదేవి విగ్రహం 6-7 వేల సంవత్సరాల వయసున్న విగ్రహంగా చెప్తారు. వీళ్ళు మనకి దేవాలయం కట్టింది, ప్రస్తుతం మనం చూసే దేవాలయం 7-8 శతాబ్దాల మధ్యలో నిర్మించబడింది. 7-8 శతాబ్దాలు అంటే మన ముందే కదా, కొన్ని వందల సంవత్సరాలు అనుకుందాం. కానీ విగ్రహం అంత పురాతనమైనది. ఆమెకి ఉన్న ఆ రాళ్ళు అలంకరించిన విధానము, ఆ స్వరూపము, ఆ శిల్ప సౌందర్యము అంతా కూడా చాలా పురాతనమైనదిగా చెప్తారు. ఓ చక్కటి వజ్రాల కిరీటం అది ధరించుంది. అమ్మవారి వెనకాల సింహవాహనం ఉంటుంది. ఇక్కడ లక్ష్మీదేవికి సింహవాహనం ఉండటమే విశేషం. లక్ష్మి మామూలుగా కమలాలయ, ఆమె కమలాల్లో కూర్చుని ఉంటుంది. అవునవును కదా, 2 ఏనుగులు ఇట్లా నీళ్ళు వదులుతున్నట్టు, ఆమెకి కుంభాభిషేకం చేస్తున్నట్టు అట్లా కనపడుతుంది మనకి. కానీ ఇక్కడ సింహవాహనం, సింహమే వాహనం. అమ్మవారి వెనకాల సింహం కనపడుతుంది, సింహవాహనంగానే కనపడుతుంది.
నేను చెప్పా కదా అంబాజీకి ఏనుగు వాహనంగా ఉంటుందని అహ్మదాబాద్లో, గుజరాత్లో. ఇక్కడ సింహంగా వెనకాల అమ్మవారు కనపడుతుంది. ఈవెన్ సతీదేవి స్వరూపం అవటం వల్ల కూడా సింహవాహనం ఉందేమోనని అనుకోవచ్చు మనం. లక్ష్మీ స్వరూపంగాను, శక్తి స్వరూపిణిగాను అమ్మవారు ఒక్కరే నిలబడి ఉన్న విగ్రహమే మనకు కనపడుతుంది. కాళ్ళకి ప్రత్యేకించి కొన్ని మనకి పాదుకలు కూడా కనిపిస్తాయి. పాదుకలు పెడతాయి, నిలబడి ఉంది అనిపిస్తుంది కదా, అట్లా పాదాలకు దగ్గరగా అట్లా ఇవి పెడతారు, పాదుకలు పెడతారు. విశేషమైన దర్శనము. పెద్ద అంటే కొంచెం వాళ్ళ మరాఠా వాళ్ళ సంప్రదాయాలు కూడా ఇంచుమించు మన వాటిలాగానే ఉంటాయి. అంటే వాళ్ళ పండగలు అవి కూడా కొంచెం దగ్గరగా మన పర్వదినాలే వాళ్ళ పర్వదినాలు కూడా కనపడతాయి. మనలాగానే సంకటహర చతుర్థి, ఏకాదశులు అన్నీ పాటిస్తారు. మనలాగానే అమావాస్య, పౌర్ణమి మన విధానమే. వాళ్ళ నెలలు కూడా మనలాగానే. మనకి తమిళనాడు నెల అట్లా కాదు కదా, వాళ్ళు పూర్తిగా ఆపోజిట్ చేస్తారండి. పౌర్ణమి తోటి పౌర్ణమి వెళ్ళంగానే నెల మొదలవుతుంది. మరాఠీస్కి కూడా మనలాగానే పౌర్ణమి, అమావాస్య మనలాగానే పాటిస్తారు. విశేషంగా సేవలు జరుగుతాయి. ఎప్పుడు అవకాశం ఉంటే ఒకసారి అలా వెళ్ళి చూసి రావచ్చు. ఈ మహారాష్ట్రలో మనకి ఇలాంటివి చాలా కనిపిస్తాయి కదా, తుల్జా భవాని ఇట్లా దేవాలయాలు చాలా కనిపిస్తాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చూడొచ్చు. ఒకవేళ ప్రత్యేకంగా లక్ష్మీ ఆలయాన్ని దర్శించాలంటే ఈమెని మనం దర్శించవచ్చు. శక్తి పీఠాల్లో ఒకటి కాబట్టి ఆ శక్తి కూడా మనకి పవర్ లభిస్తుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.